ఎప్పుడు షాపులోనే తెచ్చుకొని తినడం కాదు, మనం సొంతంగా ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి. యమ్మీగా, స్వీట్గా, సాఫ్ట్గా కేక్ ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను ముందుగా 3 పెద్ద ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. మీ దగ్గర చిన్నవి అయినా ఏ ఉన్నా తీసుకోండి. నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 3 పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. అయితే ఇవన్నీ చించి ఇలా గిన్నెలో వేసుకొని, మీరు క్రీమ్ తోటైనా చేసుకోవచ్చు. నేనైతే క్రీమ్ సపరేట్ చేసి ఒట్టి బిస్కెట్లు వేసాను. దీన్ని అన్నీ ముక్కలుగా చేసి మిక్సీ అయినా పట్టవచ్చు, లేకపోతే నేనైతే ఇలా చేతులతోటే ముక్కలు చేసి, అయితే మనం ఇవి చేసుకోకముందే పాలు కాగబెట్టి చల్లార్చుకోవాలి. కాగబెట్టిన పాలైతే చల్లార్చిన పాలైతే బాగుంటాయి. ఇవన్నీ ఈ తుంచిన బిస్కెట్స్లలో వేసి పాలు మాత్రం ఇట్లా పాలు కొంచెం మునిగిందాక వేస్తే బాగుంటుంది. ఇవన్నీ మెత్తబడిపోతాయి, బాగా నానిపోతాయి. మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూను, లేకపోతే ఇలా విస్కర్ ఉంటే విస్కర్ తోటైనా సాఫ్ట్గా పేస్ట్గా చేసుకోవచ్చు. అయితే నేను కొద్దిగా పంచదార వేసాను, ఎందుకంటే మనకి స్వీట్ ఆల్రెడీ కొంచెం ఉంటుంది, దాంట్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే చెప్పాను కదా, బయట తెచ్చుకునే అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్లు ఈనో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. ఈనో ఎందుకంటే మనకి పొంగడం కోసం ఇదిగో ఇలా ఈనో వేసి మళ్ళీ దాని మీద కొద్దిగా పాలు వేస్తే ఇలా పొంగుతాయి. పాలు మీరు అది ఆ పేస్ట్ అనేది మరీ పల్చగా అవ్వకుండా కొంచెం థిక్గా. అయితే ఇవి చేసుకునే ముందుగానే నేను ఇదిగో ఒక గిన్నె పెట్టి దాంట్లో సాల్ట్ వేసాను. సాల్ట్ మీద మూత పెట్టాను. ఎందుకంటే ఇది మైక్రో ఓవెన్లో చేయట్లేదు, ఇది చెప్పాను కదా మన ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకుంటున్నాము. ఇక అది పెట్టి అది హీట్ అవుతున్నప్పుడే ఇంకొక ఇట్లాంటి సిల్వర్ గిన్నె లాంటిది తీసుకొని, నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇది చేశాను. డబరా లాంటిది కొంచెం నూనె పోసి అదంతా అంటుకునేలాగా చేసి, కొంచెం మైదా ఉంటే మైదా పిండి, లేదంటే గోధుమ పిండి, నేనైతే గోధుమ పిండి వేసాను. ఇవన్నీ వేసి అంటుకునేటట్టుగా తీసుకోవాలి. ఆ మిగిలిన పిండి పక్కకు తీసేయాలి. ఇంక ఇదంతా ఇట్లా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ కేక్ మిశ్రమం ఉంది కదా, అది వేసి దాంట్లో పెట్టేయాలి. అది మంచిగా హీట్ అవుతుంది. అయితే మనం టైం పట్టిద్ది, సిమ్లో పెట్టుకోవాలి. ఒక అరగంట పట్టిద్ది, టైం మాత్రం పట్టిద్ది. కానీ ఆ ఉడికేటప్పుడు స్మెల్ వస్తుంటుంది మనకి. మనం మధ్యలో చూసుకుంటుండాలి ఉడుకుతుందా లేదని. ఇదిగో చూడండి, బాగా ఉడికిపోయింది, చాలా బాగా వచ్చింది కేక్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే మనం ఎప్పుడైనా ఒకసారి చేశాను, కానీ ఇప్పుడు బాగా వచ్చింది. ఏదైనా మన సొంత చేతులతో చేసిన తర్వాత అది సూపర్గా వస్తే ఆనందమే వేరు. ఇదిగో చూశారు కదా,